యేసుక్రీస్తు ఘననామమునకు స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. నేను అంకుల్కు ఆత్మీయ కుమారుడిని. మేము వచ్చి నేను ఎట్లా పరిచయం అంటే మాది రిలేషన్షిప్ ఈజ్ 4 generations. మొట్టమొదట మదనపల్లిలో సేవ చేసినప్పుడు అంకుల్ సేవ స్టార్ట్ అయింది మదనపల్లి. మా పేరెంట్స్ వచ్చి ఫస్ట్ ఫ్రూట్స్ ఆఫ్ హిస్ మినిస్ట్రీ. ఆయన వచ్చి స్పిరిచువల్ సీడ్స్. సో మొట్టమొదటి ఫలాలు మా అమ్మ నాన్న. మా నాన్నమ్మ గారు కూడా చిన్నప్పుడు అంటే నాకు అంకుల్ పరిచయం అవ్వడం ఎట్లా అంటే, మా నాన్నమ్మ ప్రతిరోజు రాత్రిలో పడుకోబెట్టే ముందు సేవకుడిని ఎంత బలంగా దేవుడు వాడుకున్నాడని చెప్పి అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చెప్తూ మమ్మల్ని నిద్రపుచ్చేది. సో తర్వాత మా పేరెంట్స్ ఎప్పుడు కూడా మా ఇంట్లో అంకుల్, తర్వాత ప్రిసిల్లా ఆంటీ ఇద్దరు ఫొటోస్ మా ఇంట్లో ఉండేటివి. ఆంటీ పేరు మీదుగా కీర్తనల పుస్తకం ఉండేది. తర్వాత అంకుల్ కార్యాల గురించి ఎప్పుడు మా నాన్నమ్మ చెప్పేది. మా ఇంట్లో ఎప్పుడు ప్రార్థన చేసినా కూడా ఆ కీర్తనల పుస్తకం తీసుకునేసి, ఆంటీ మంచి సింగర్ అని చెప్పి విన్నాను. నేను చూడలేదు ఆంటీని. తర్వాత 4th క్లాస్ వరకు నేను ఇదే దీంట్లోనే పెరిగాను. 4th క్లాస్లో ఫస్ట్ టైం నేను అంకుల్ ఎబెనేజర్ను చూడడము. మదనపల్లి నుంచి ఒక 11 kilometers అవే మాది విలేజ్ రెడ్డివారిపల్లి అనేసి. ఫస్ట్ టైం అక్కడికి సేవకుడు, తర్వాత సేవకునితో పాటు ఒక ఫారిన్ మినిస్టర్ ఇద్దరు కూడా వచ్చి ఉన్నారు. ఫస్ట్ టైం నేను ఆయన చూడడం, చిన్నప్పటి నుంచి వినడమే కానీ ఫస్ట్ టైం చూసినప్పుడు ఐ వాస్ ఎగ్జైటెడ్, చాలా ఎగ్జైట్మెంట్ ఉండింది. అదే దీంట్లోనే చిన్నప్పటి నుంచి కూడా మా పేరెంట్స్ భయభక్తులతో పెంచారు. వాళ్ళు అప్పుడే ఆత్మ పొంది సేవకుని ద్వారా అనేకమైన ఆశీర్వాదాలు పొంది నిలబడ్డారు. మా నాన్నకు కూడా ఎప్పుడు సేవకులు వచ్చినప్పుడు వాళ్ళందరికీ అంటే లైక్ మా ఇంట్లోనే ఎప్పుడు కూడా భోజనము, తర్వాత ఎవరు వచ్చినా కూడా, ఎంతమంది సేవకులు వచ్చినా కూడా ప్రతిరోజు వచ్చినా కూడా వాళ్ళు విసుక్కోకుండా చాలా సంతోషంగా వంట చేసి పెట్టి ప్రార్థించమని కోరేవాళ్ళు. తర్వాత వాళ్ళ ప్రార్థనల ద్వారానే మా కుటుంబం ఎంతో పైకి వచ్చింది. చాలా ఏండ్ల తర్వాత మొట్టమొదటిసారిగా మళ్ళీ నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఒకసారి అంకుల్ను దేనికో హైదరాబాద్ వచ్చినప్పుడు బస్సులో చూసినప్పుడు అంకుల్ టీమ్ జాన్, విక్టర్, మేరీ, గిడియన్ చాలామంది అంకుల్తో పాటు ఉంటే నేను మళ్ళీ కొన్ని ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆయన చూడడము అదే. సో అప్పుడు నాకు నన్ను పలానా రత్నవేలు కొడుక అని చెప్పి చాలా సంతోషంగా మాట్లాడించి ఒక బుక్లెట్ ఇచ్చారు. వచ్చి ఈ అడ్రస్కి వచ్చి నువ్వు నాకు కనిపించి వెళ్ళు అనేసి. ఐఎమ్ టేకింగ్ 2 minutes. సో అలాంటప్పుడు తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఎన్ని ఏళ్ళ తర్వాత ఐ కుడ్ మీట్ హిమ్. వచ్చినప్పటి నుంచి కూడా మొట్టమొదటిసారిగా ధైర్యంగా ఉండు, ఏమున్నా పర్వాలేదు అని చెప్పి నాకు మొట్టమొదట మా నాన్నని బట్టి నన్ను చేరదీశాడు. ఇప్పుడు మా తల్లిదండ్రులు, మా నాన్నమ్మ, నేను, నా భార్య, నా పిల్లలు, మా అందరికి కూడా ఒకే ఆత్మీయ తండ్రి, గురువు బ్యాప్టిజం ఇచ్చి మమ్మల్ని ఇంతవరకు నిలబెట్టి నడిపించారు. నేను అతని పరిచయం అయినప్పటికీ అంటే చాలా దిగజారు ఉన్నాను. అప్పుడు ధైర్యంగా ఉండని చెప్పి అతని యొక్క ప్రార్థనలు, అతని యొక్క గైడెన్స్, అంటే నాకు వచ్చే అంకుల్ మై మెంటార్. సో నేను విచిత్రమైన మనస్తత్వం కలిగి ఉండేవాడిని. సో నన్ను మొట్టమొదటిగా ఒక మంచి మనిషిగా చేశాడు. తర్వాత మంచి క్రైస్తవునిగా మార్చాడు. బాప్టిజం ఇచ్చి క్రీస్తు కొరకు ఏ విధంగా నిలబడాలి, తర్వాత ఏ విధంగా జీవించాలని నేర్పించాడు. మా ఇంటికి వస్తే సేవకుని గురించి మేము 6 మంది పరిచారకులు ఎప్పుడూ ఉండేవాళ్ళము. మా అత్తమ్మ కూడా వచ్చారు, ఆమె కూడా ఒక వ్యక్తి. సో సేవకుని బట్టి మాకు ఇచ్చిన యొక్క తరుణాన్ని, అతనితో దగ్గరగా ఉండి చాలా విషయాలు నేర్చుకోవడానికి, వచనం గ్రహించి నెరవేర్చడానికి కూడా దేవుడు మా కృప చూపించాడు. సేవకుడిని అయితే నేను పోగొట్టుకున్నాను. కాకపోతే ఒకే ఒక సంతోషం ఏమంటే, సేవకుడు ఖచ్చితంగా దేవుని దగ్గర ఉన్నాడు. సో మహారాజు దగ్గరికి ఒక రాజు వెళ్ళి ఉన్నాడు. సో దేవుడు ముందుగా వస్తే అతన్ని మనం చూస్తాము, లేదు మనం వెళ్తే ఖచ్చితంగా దేవుని సన్నిధిలో చూస్తామనే నిరీక్షణతో దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.